తాగడానికి నీళ్లు కావాలి. ఎందుకు డోర్ క్లోజ్ చేశారు? నేను నీతో కలిసి బతకడానికి వచ్చాను. 8 సంవత్సరాల తర్వాత 30 రోజులు జామీన్. అప్పుడు నేను నీ దగ్గరికి రానిదే నీ మీద ఆశ లేకుండా ఏం కాదు, నీ మీద కోపంగా ఉన్నాను. నా జీవితంలో పెద్ద శిక్షని అనుభవించాను. ఇక నా జీవితాన్ని జీవించబోతున్నాను. మీరు తాళి కట్టిన పాత బాలని కాదు నేను. ఇప్పుడే శరీరం నా సొంతం. ఇక మీరు నన్ను తన్నడానికి, ఉయ్యడానికి, అసహ్యం చేయడానికి నేను ఒప్పుకోను. నేను నీ భర్తనే. నాకు సొంతమయ్యిందే నేను అనుభవించబోతున్నా. నాకు నా పిల్లలకి భద్రతగా ఉండే ఒక తండ్రిగాను భర్తగాను మీరెప్పుడు జీవించగలుగుతారో అప్పుడు దాకా మీరు ఏ హక్కుతోనూ ఈ ఇంట్లోకి రాకూడదు. ఇక్కడ మీకోసం ఒక రూమ్ ఇచ్చాను. అక్కడ మంచం ఉంది, బెడ్, దిండు, దుప్పటి ఉంది. ఒక మనిషి ఉండడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నాకు ఆ సౌకర్యాలు అక్కర్లా. నాకు నువ్వే కావాలి. నన్ను వదలండి, ముట్టుకోవద్దు. నన్ను వదలండి. కావాలి. వదలమంటున్నాను. మీ నాన్నగారితో చెప్తే ఒప్పుకోరు, కానీ ఈ షష్ఠి పూర్తి ఘనంగా జరిపించాలి. రమేష్ సార్ని చూస్తే ఇప్పుడు కూడా సూరజ్ గారు అన్నయ్యనే అంటారు. నాన్నకు వయసు అయిపోయిందని అందరికీ తెలిసేలా చేయడానికి ప్రయత్నిస్తున్నావా? నానా, ఈ షష్ఠి పూర్తి అంటే ఏంటి? 60వ పుట్టినరోజు నాడు షష్ఠి పూర్తి అంటారు. రమేష్ సార్కి 60 ఏళ్ళైతే మీకెన్నేళ్ళు మేడం? ఓ, ఒకవేళ మీకు పెళ్లి త్వరగా అయి ఉంటుంది కదా. ఆ కాలంలో లీగల్ ప్రాబ్లం ఏం లేదు కదా మేడం. మా పెద్దమ్మకైతే పెళ్లి 13వ ఏట్లోనే జరిగింది. అలాంటి కాలం మళ్ళీ ఎప్పుడొస్తుందో. వస్తే ఏం చేస్తావు? ఆడపిల్లల్ని కన్నా వాళ్ళు బాధ్యతను త్వరగా ముగిస్తారుగా. పెళ్లికి ముందు ఎవరెవరితో తిరిగిందన్నా చెడ్డ పేరు రాదు కదా. చిన్న పిల్లుందని ఊరుకున్నాను, లేకపోతేనా నిన్ను. సూరజ్, షష్ఠి పూర్తి ఘనంగా జరిపించాలరా. నీకు వేరే పనేం లేదా? ఒరే, మన కుటుంబంలో అందరం కలుసుకొని ఎంత కాలమైంది చెప్పు. నాన్నకు 60 ఏళ్ళు వచ్చాయని అందరిని పిలిచి చెప్పక్కర్లా. అవసరమైతే మనం ఒక చిన్న ఫంక్షన్ చేసుకుందాం. మన ఇంట్లో వాళ్ళు, ప్రీతి ఇంట్లో వాళ్ళు చాలు. నేనే ఇన్వైట్ చేస్తాను. నువ్వెవరిని ఇన్వైట్ చేస్తావు? టీచర్ అమ్మని, అఖిలాని, ఇంకా వినుని. ఖచ్చితంగా వాళ్ళని పిలవాలి. వాళ్ళందరినీ పిలిచి ఈ ఫంక్షన్ ని చాలా స్టైల్ గా చేయాలి. మన ఇంట్లో వాళ్ళు మాత్రం చాలు కళ్యాణి. అదంతా కుదరదు. నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, వాళ్ళని కూడా పిలవాలి. ముందు ఎలా చేయాలో ఆలోచిద్దాం,
ఆ తర్వాత ఎవరిని పిలవాలో డిసైడ్ చేద్దాం. అందరిళ్లలో పిల్లలేరా ముందుండి అన్ని విషయాలు జరిపిస్తారు. సూరజ్ సార్ ముందే చెప్పారు కదా, రమేష్ సార్కి వయసైందని చెప్పుకోవడం ఇష్టం లేదని. మీ నాన్నకి 60వ పుట్టినరోజు మాత్రమే కాదు, కొన్ని బాధ్యతలు తీసుకోవాల్సిన టైం వచ్చిందని నీకు కూడా తెలియజేయటానికి. ఓకే, షష్ఠి పూర్తిని నేను కళ్యాణి కలిసి సూపర్గా జరిపిస్తాం. ఏమంటావ్? మనం దుమ్ము దులిపేద్దాం. టీచర్ని తీసుకురావాల్సిన బాధ్యత నీదే. నేను ఎప్పుడు పిలిచినా టీచర్ అమ్మ వస్తారు. అఖిల ఇంకా విను ఇప్పుడే పిలిస్తే కూడా వస్తారు. నాన్నకు ఇప్పుడేమీ చెప్పొద్దు. ఇది ఆయన బర్త్డేకి మనమిచ్చే సర్ప్రైజ్లా ఉంటుంది. జిత్తు అన్నయ్య, నేను, లచ్చు, అఖిల ఇంకా విను చాలా బాగుంటుంది కదా నాన్న. మరి సుధా టీచరు నేను రేపే టీచర్ అమ్మని పిలుస్తాను. అయితే గుడ్ నైట్. రండి నాన్న, నేను ఇప్పుడే అఖిలతో మాట్లాడాలి. రండి రండి నాన్న. మ్మ్. మేడం, మీరు అనుకున్నట్టే సాధించారు. మరి నువ్వేమనుకుంటున్నావే? మా ఆయనకి 60 ఏళ్ళు వచ్చాయని చెప్పుకోవడానికి అనుకుంటున్నావా? సుధా టీచర్ని ఇక్కడికి రప్పించడానికే. అది నాకు అర్థమైంది. తెలివిగా సుధా టీచర్ని అందరి ముందు పరిచయం చేయబోతున్నారు. ఫంక్షన్ జరిగేటప్పుడు నేను ఒక చిన్న ప్రకటన ఇస్తాను. సూరజ్ ఇంకా ఆ టీచరు వద్దు అని చెప్పలేనంతగా ఒక ప్రకటన ఇస్తాను. అఖిలా, అమ్మ అఖిలా, ఏంటమ్మా? ఇదిగో టీ తీసుకెళ్ళి నాన్నకివ్వు. నాకు నాన్న దగ్గరికి వెళ్ళడానికి చాలా భయంగా ఉందమ్మా. నేనిక్కడ ఉన్నప్పుడు నువ్వెవరికి భయపడక్కర్లేదు. ఉం? మీరే తీసుకువెళ్ళి ఇవ్వండి అమ్మా. మీరు టీ తీసుకువెళ్ళిస్తే మీ గొడవంతా సరిపోతుంది. ఏం గొడవ? నిన్న రాత్రి మీరు గొడవాడుకున్నారు. నువ్వు నిద్రపోలేదా? ఉహుం. ఇక నుంచి నాన్న కోపడినప్పుడు మీరే మాట్లాడకుండా ఉండండి. అలా మాట్లాడాలని నేను ఆశపడట్లేదు. అంత కూడా మాట్లాడకపోతే మనం ఇక్కడ మనశ్శాంతిగా ఉండలేము. అందుకే నాన్న అరిచేటప్పుడు నాకు ఊపిరి ఆగిపోతున్నట్టుగా ఉందమ్మా. నాన్న ఇక్కడ ఉండడం నీకిష్టం లేదా? మీరిద్దరు ఇలా విడివిడిగా ఉండడమేనమ్మా నాకు ఇష్టం లేదు. నాన్నని మంచి మనిషిగా మీరు మార్చలేరా అమ్మా? ఎంతో ప్రయత్నించాను, కానీ ఓడిపోయాను. ఇక నా వల్ల కాదు. నేను నీకు ఎవరినే? అది మిమ్మల్ని మీరే అడిగి చూడండి. నా మనసులో ఉన్నదే నీ మనసులో కూడా ఉందా అని నేను తెలుసుకోవాలి. చెప్పు, నేను ఎవరు? అందరూ కలిసి చేసిన పెళ్లి కాబట్టి భర్త అనే పేరివ్వచ్చు, అంతే. ఏమే, భర్త మాట విని నడుచుకునేదే భార్య. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. నాకు కావాల్సినంత చేయడానికి, నా పిల్లల్ని కని పెంచడానికి కావాల్సిన అమ్మాయే నువ్వు. నేను మీ ముందు తల ఉంచింది మానవత్వం లేని ఒక రాక్షసుడికి బానిసగా కాదు, ఇక ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయడానికి కూడా కాదు. అసలు మరి ఏం చేయడానికి నా జీవితంలోకి నువ్వు వచ్చావు? నన్ను ప్రేమించడానికి, నాతో సుఖదుఖాలు పంచుకోవడానికి ఒక మనిషి దొరుకుతాడని. కానీ అది వ్యర్థమైంది. మీలాంటి భర్త కావాలని నేనెప్పుడూ అనుకోలేదు.
ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నది నా పిల్లలకి తండ్రి కాబట్టి. అయితే నీకు నా మీద ప్రేమే లేదు కదా? మీకు నా మీద ప్రేముందా? మీరు ఇవ్వంది తిరిగి ఎదురు చూడటానికి మీకేం హక్కుంది? అయితే నీకు ఎవరితో ప్రేమ ఉంది? నా 2 పిల్లల మీద, అది కూడా ఒక తల్లిగా. ఓ, అయితే నా అవసరాలు తీర్చుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి? అందుకు స్థలాలు చాలా ఉన్నాయిగా. మీకొక అమ్మాయి ప్రేమ అక్కర్లేదు, తన మనసు అక్కర్లేదు. నాకేమేం ఆశలు ఉన్నాయో మీరొక్కసారైనా అడిగారా? ఒక అమ్మాయి పరువు మర్యాదల గురించి మీరు ఆలోచించారా? నా వేదనని ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? మీకు కావాల్సింది మీ మనసు ఒళ్ళు సంతోషపడ్డమే. అదెక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళండి. ప్రేమతోనూ మర్యాదతోనూ ఒక స్త్రీని తాకడం ముందు నేర్చుకురండి. ఏమే? హ్మ్, ఈ తలుపుందని పొగరుగా మాట్లాడుకో. ఎలా బదలు కొట్టాలో నాకు తెలుసు. నువ్వు ఏమీ చేయలేవే. బెరగొట్టడం ఎందుకు? తెరిచే ఉంచుతాను. ఇప్పుడు నాకు ఆ ధైర్యం ఉంది. నా తల కింద ఎప్పుడు రెడీగా ఒక కత్తి ఉంచుకొని పడుకుంటున్నాను. ఏమే? నా పర్మిషన్ లేకుండా నా ఒంటిని తాకాలనుకున్న ఎవరైనా సరే వాడొక పోకిరి బెదవ. ఇక ఇంటి లోపలైనా సరే బయటైనా సరే నాతో తప్పుగా నడుచుకోవాలనుకుంటే ఆ కత్తి బయటికి తీస్తాను. నేనిక్కడ నా పిల్లలతో మనశ్శాంతిగా బతకాలి. అందుకు అడ్డుగా నిలబడకండి. నాన్న మళ్ళీ తిరిగి వస్తారమ్మా? వస్తారు. మిమ్మల్ని ఏమైనా చేస్తారమ్మా? అవన్నీ నేను చూసుకుంటానుగా. మీరు దేని గురించి భయపడొద్దు. ఉం? ఆ 2 రోజులుగా బాగా టైర్డ్గా ఉంది. నేను పక్కనుంటే సమస్య ఏం లేదులే, దూరంగా ఉంటే సమస్య వస్తుంది. అక్కడ పన్నోళ్ళున్నారుగా, నేను రేపు వచ్చేస్తానులే. మీ ఆయనేనా ఫోన్ చేసింది? అవును, ఆశా గురించి అడగడానికి ఫోన్ చేశారు. ఇక్కడ జరిగేవన్నీ చెప్పండి. మీరిక్కడికి వచ్చిన తరువాత ఇంట్లో పనులన్నీ పని అమ్మాయిగా చూసేది. అవును, తను తెలియగలది. అన్ని పనులు తనే చూసుకోగలదు. విశేషాలన్నీ జరిగి మీరు తిరిగి వెళ్ళేసరికి అక్కడ కొత్తగా ఏదీ జరగకుండా ఉండాలి. అదేంటి గుచ్చుగుచ్చు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు? అమ్మా, కాస్త వేడి నీళ్ళు తీసుకురండి. అదిగో మీ అమ్మాయి పిలుస్తోంది. నాతో ఊరికే వాగించకుండా అక్కడికి వెళ్ళి ఏం కావాలో చూడండి. అందుకు నేనేమి ఇంటి పని మనిషిని కాదు, మీరు కూడా తీసుకువెళ్ళి ఇవ్వచ్చు కదా. నన్ను పనులు చేయమండానికి నువ్వెవతివే? ఇంటి మహారాణివా? ఎవరితంటావా? ఏంటి, నువ్వు ఆడదానివి కాదా? చూడండి, నాకు కోపం తెప్పించకండి. కోపం ఎక్కువైందంటే మీకన్నా అసహ్యంగా మాట్లాడు నాకు తెలుసు. నువ్వు లేకిదానివని చూడగానే తెలుస్తోంది. లేకిదానిలా నడుచుకునేది మీరే. నా ఇంటికొచ్చి నన్నే తిడుతున్నావా? మా అమ్మాయి తీసుకొచ్చిన డబ్బుతోనే ఇప్పుడు ఇంట్లో మీరందరూ బ్రతుకుతున్నారు. లేదంటే బ్యాంకుల వాళ్ళు ఈ ఇంటిని ఎప్పుడు జప్తు చేసేవారు. మీ అమ్మాయి తెచ్చిందంతా చెప్పకు. తను వచ్చిన తర్వాత ఈ కుటుంబం ఇలా నాశనం అయింది. అయితే ఒక పని చేయండి, తను తీసుకొచ్చిన డబ్బంతా కూడా తిరిగిచ్చేసేయి. తను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తాను. ముందు దాన్ని తీసుకెళ్ళు, తర్వాత డబ్బిస్తాను. చూడు, నా కోడలు బాలా నన్ను బంగారంలా చూసుకుంది. నేనక్కడి నుంచి వచ్చింది నిన్నిక్కడి నుంచి తరవడానికి. అయితే వచ్చిన దారిని పారిపోయేది మీరే అవుతారు. మీరిద్దరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? పోనీలే అని వదిలేస్తే రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మీ అమ్మ ఎందుకే ఇక్కడికొచ్చి ఉంటోంది? నా పనులని మీరు చేసుకుంటారా? దేశంలో గొప్పగాను ఒక్కదనమే బిడ్డానికి అంటున్నావా? చూడు, నిన్నిక్కడెవ్వరూ చూసుకోపోయినా బిడ్డానికి అంటావు. అందుకని ఇలా మేకప్ చేసుకుని నీ వెంట తిరగడానికి ఒక రక్కర్లా. నువ్వెందుకని ఆశ
ఇలా పొగరుబోతుగా మాట్లాడే వాళ్ళతో ఉంటున్నావు? అంత రోషం పొడుచుకొస్తే తీసుకుని వెళ్ళావు. ఒట్టి చేతులతోటేం తీసుకెళ్ళాం. మాకివ్వాల్సిన డబ్బంతా ఇచ్చేయండి, మేం వెళ్తాం. ఏం డబ్బు? నీ దగ్గర నేనేమైనా తీసుకున్నానా? నీ కూతురు కోసం ఏమైనా ఇచ్చుంటే అది కట్నం డబ్బు అనుకోవే. నా కొడుకున్న టాలెంట్కి 10 లక్షలు 100 కాసుల బంగారం కట్నంగా వచ్చేవి. అంతకంటే ఎక్కువగా నీ కూతురికి ఇచ్చి ఉంటే తీసుకొని బయలుదేరు. ఆ? ఏంటి ఇక్కడ సమస్య? నేను గొడవ చేయట్లేదు, మీ అమ్మే చేస్తున్నారు. నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు గొడవ చేస్తాను. అడగడానికి నువ్వెవరు? అయ్యో అమ్మా, నువ్వు కొంచెం ఆపుతావా? కోదలరా, మీ అత్తను ఆపమనరా. నువ్వు ముందు మర్యాద ఇచ్చి మాట్లాడు నేర్చుకో. వాళ్ళిచ్చిన డబ్బుతోనే మనం ఇప్పుడు బతుకుతున్నాం. ఆ విషయాన్ని మర్చిపోకు. ఆ భిక్ష డబ్బుతో నువ్వు బ్రతుకు. ఎవరో ఒకరి ఇంట్లో ఉండి బిచ్చగత్తెలా బ్రతికే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే ముందు ఆలోచించుండాలి. ఇది నా సొంత ఇల్లు. ఇక్కడ ఏ పని పాట లేకుండా ఉంటుంది నువ్వే. అమ్మా, నేను చెప్పేది కొంచెం సుమేష్, మీరు చెప్పారనే ఆశాకి సహాయం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఒకవేళ ఇదే ఈవిడ క్యారెక్టర్ అయితే మా ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఓ, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళక్కర్లేదు. అమ్మా, నేను ఆఖరిసారిగా చెప్తున్నాను. ఆశా విషయంలోనూ అత్తయ్య విషయంలోనూ తల దూర్చకూడదు, అంతే. దీనికి బానిసలా బ్రతకడం నా వల్ల కాదు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? ఈ విషయం నువ్వెప్పుడు గుర్తుంచుకోవాలి. నువ్వెక్కడికి వెళ్ళలేవు. అందువల్ల కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఉంటే తప్పేంటి? వయసు అయిపోయింది కదా. కృష్ణ రామ అనుకుంటూ ఏదో ఒక రూమ్లో పడుండు. భోజనం అక్కడికి వస్తుంది. అలా రూములోనే ఉండి కొన్నాళ్ళు బ్రతికాను. ఇక నుండి నేను అలా ఉండదలుచుకోలేదు. ఇది నా ఇల్లురా. నా ప్రాణం పోయేంత వరకు అదే మారదు. ఛ! ముందు నుంచి అమ్మ ఇంతే, ఇంకా మారనే లేదు. అందువల్ల మీ మనసు కష్టపడేలాగా అమ్మ ఏదైనా మాట్లాడుంటే నేను మీ దగ్గర క్షమాపణ అడుగుతాను. నాకు వీలైనంతగా సహిస్తాను. సహించలేని పరిస్థితి వస్తే తన్ని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏంటమ్మా ఇలాగే నుంచొని చూస్తున్నావు? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నాకు వేడి నీళ్ళు. వేడి నీళ్ళు నేను తీసుకొస్తాను, వెళ్ళమ్మా. ఈ అమ్మ అత్తయ్య కలిసి నా ప్రాణం తీయకుండా వదిలిపెట్టరేమో. అయ్యో భగవంతుడా. అక్క, ఒకసారి ఇటు రండి. ఏమైంది? నేను ఒక మనిషిని చూపిస్తాను. రండి అక్క. అదిగో. నాకు ఉద్యోగం దొరికేంత వరకు నాకు కావాల్సిందంతా మీరు చూసుకోవాలి. నీకు కావాల్సింది చేయడానికి వీళ్ళకేమైనా నువ్వు ఇచ్చావా ఏంటి? అమ్మా ఏం మాట్లాడదు. నేను నోరు తెరిచి మాట్లాడకపోవడం వల్లే ఈయన పెద్దరికం ఇక్కడ చూపిస్తున్నాడు. వీడిని ఇంత దూరం పెంచింది నేను కాబట్టి ఇక్కడ పెద్దరికం చేసే హక్కు నాకుంది. లేదని వీడిని చెప్పను. వేణన్నా, ఇలా రా చెప్తాను రా. అన్నా, వీళ్ళ ముందు నా పరువు తీయొద్దన్నా ప్లీజ్. ఎరా, భార్య దగ్గర చేయి చాచి తినే అవసరం నీకే వచ్చిందిరా. ఈ భార్యని ఎవరితో పంపించి ఆ డబ్బుతో బతికే నీకన్నా కూడా ఇతను ఎంతో పర్వాలేదు. అలా తిరిగి తిరిగి వచ్చింది మీరు. ఇలా చూడండి, దీన్ని మొత్తం మింగేద్దామని మీరు ప్లాన్ వేసుకుని ఉండుంటే ఓసుకి నేను ఒక ముగింపునిస్తాను. నేను నా కూతురు ఇంట్లోనే ఉంటున్నాన్రా. ఇక్కడికి వచ్చి నాకు బుద్ధి చెప్పే కన్నా కూడా నువ్వు వెళ్ళి నీ భార్యకి మంచి చెడులు నేర్పించు. నువ్వు జైలుకి వెళ్ళే సమయంలో నీ పెళ్ళ ఎవడెవడితో తిరిగిందో ముందు అది కనిపెట్టు. ఊరు పోయే.